ఈరోజు బిర్యానీ తినాలనిపించింది. ఫ్రిడ్జ్ డోర్ తీసి చూస్తే వంకాయలు ఉన్నాయి. సో వంకాయతో బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయిపోయి వంకాయని చూడండి ఆల్రెడీ ఇలా కట్ చేసుకున్నాను అనమాట. గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలా కట్ చేసుకోవాలన్నమాట. సో అర్థమైపోయింది కదా. ఈరోజు మనం చూస్తున్న రెసిపీ వంకాయ బిర్యానీ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువ ఆయిలే. అలానే మనం డీప్ ఫ్రై చేయట్లేదు, వంకాయని జస్ట్ మనం నూనెలో మగ్గిస్తున్నాం అన్నమాట. డైరెక్ట్గా వేస్తే మగ్గడానికి చాలా టైం పడుతుంది, అందుకని సింపుల్గా ఇలా నూనెలో మగ్గిస్తున్నాం. వంకాయల్ని ఇలా కట్ చేసుకుని రౌండ్గా కొంచెం లేతగా ఉన్న వంకాయలు అయితేనే బిర్యానీకి బాగుంటుందండి. నూనెలో వేసి మూత పెట్టేసి కాస్త మగ్గనిద్దాం. అలాగే ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని ఇందులో నెయ్యి వేసాను, కొంచెం నూనె వేద్దాం. ఇందులో బిర్యానీ ఆకు వేసాను, అలాగే సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి రెండు ఇందులో వేసేస్తాను. ఉల్లిపాయలు మటుకి మంచి కలర్ వచ్చేంత వరకు వేగాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత మిగతా ప్రాసెస్. మధ్య మధ్యలో వంకాయని ఇలా కదుపుతూ ఉంటే అవి వేగుతూ ఉంటాయి. ఉల్లిపాయ ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్ పుదీనా అలాగే ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకోవాలి. ఇవి కూడా కాస్త వేగనిద్దాం. ఈలోపు వంకాయలు వేగుతూ ఉన్నాయి కదా, మధ్య మధ్యలో కొంచెం మిక్స్ చేద్దాం. అన్నీ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే పసుపు వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగనివ్వాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక ఇందులో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే బిర్యానీకి సరిపడా ఉప్పు ఇందులో వేస్తున్నాను. రైస్లో కూడా ఉప్పు ఉంటుంది, కొంచెం చూసుకొని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పు పెరుగు. ఇందులోనే షాహీ బిర్యానీ మసాలా అని మనకి దొరుకుతుంది, ఇదిగోండి. నేను ఎవరెస్ట్ బ్రాండ్ వాడుతున్నాను, మీరు ఏదైనా మీకు నచ్చింది వాడుకోవచ్చు. షాహీ బిర్యానీ మసాలా వేసి బాగా మిక్స్ చేసేయాలి. కొంచెం ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులో మనం ఫ్రై చేసుకుంటున్న వంకాయలు వేసేయాలి, ఆయిల్ రాకుండా. మంచిగా మిక్స్ చేసేయాలి. ఇలా వంకాయలన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు దీన్ని చిన్న మంటలో మూత పెట్టేసి, అలాగే ఇక్కడ నీళ్లు మరుగుతూ ఉన్నాయి చూడండి. ఇందులో సాజీరా, లవంగాలు, అనాస పువ్వు, నల్ల యాలుక, యాలుకలు, దాల్చిన చెక్క వేసేసుకోవాలి. నీళ్లు మరుగుతూ ఉన్నాయి కదా, ఇందులోనే ఉప్పు వేద్దాం. ఇప్పుడు ఇందులో బియ్యం వేసేస్తాం. ఒక్కసారి మిక్స్ చేసి రైస్ 90% కుక్ అయిపోవాలి. మీరు పులావ్లు అలాగే బిర్యానీ చేసేటప్పుడు ఎవరెస్ట్ షాహీ మసాలా బాగుంటుంది, అంటే నేను యూస్ చేస్తాను. బట్ ఇదే బ్రాండ్ యూస్ చేయాలని నేను ఏం చెప్పట్లేదండి. మీకు ఏదైనా సరే షాహీ బిర్యానీ మసాలా బాదుషా వాళ్ళది బాగుంటుంది, ప్రియా వాళ్ళది కూడా బాగుంటుంది. చాలా వాటిల్లో యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. సో రైస్ ఉడికిన తర్వాత ఇంకా దమ్ పెట్టుకోవడమే. రైస్ 90% కుక్ అయిపోవాలండి, జస్ట్ దమ్లో ఒక 10% కుక్ అవుతుంది అంతే. ఇప్పుడు రైస్ తీసుకొని వంకాయ మిశ్రమం పైన వేసేసుకోవాలి. ఇలా పైన రైస్ వేసేసుకోవడమే. మంచి ఇలా సెట్ చేసేసి పైనుండి మళ్ళీ కాస్త నెయ్యి, అలాగే కొంచెం ఫుడ్ కలర్ అన్నా లేకపోతే కుంకుమ పువ్వు నీళ్ళైనా వేసేసి
దమ్ పెట్టేసి చిన్న మంటలో 15 మినిట్స్ ఉంచితే అద్దరిపోయే వంకాయ బిర్యానీ రెడీ అవుతుంది. వంకాయ బిర్యానీ అద్భుతంగా రెడీ అయిపోయింది. రండి వడ్డించుకుందాం. బిర్యానీతో పాటు సర్వ్ చేసుకోవడానికి ఇక్కడ పెరుగు మసాలా కర్రీ చేశాను, అలాగే రైతా కూడా రెడీగా ఉంది. అండ్ ఇప్పుడు మనం వంకాయ బిర్యానీ. ఆహా, ఎంతైనా అండి బిర్యానీ చేయడంలో నేనైతే తోపు. ఫస్ట్ థింగ్ అదైతే ఒప్పుకోవాలి. ఇదిగోండి రైస్ ఎలా వచ్చింది చూసారా, పూలు పూలుగా. పర్ఫెక్ట్ వంకాయ బిర్యానీ చూసారా. మీరు కూడా ఒప్పుకుంటారు కదా బిర్యానీ చేయడంలో నేను తోపని. ప్రతి ఒక్క ముద్దలో వంకాయలు తగులుతూ ఉంటే ఆ రుచే వేరు. ఏదేమైనా సరే అండి, వంకాయని ఊరికే అలా కొంచెం నూనెలో వేయించి ఉప్పు కారం వేసి కాస్త ధనియాల పొడి వేసి వేడి వేడి అన్నంలో తింటా వంకాయ రుచే వేరు. ఏమంటారు? చలో మరి వంకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. రెసిపీ కూడా మీకు తెలిసిపోయింది కదా. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. స్వప్న వైట్ల ఛానల్ని చూస్తూ ఉండండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.